సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్లను టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సన్మానించారు. ఎన్నికల్లో పోరాడి ఓడిపోయిన సర్పంచ్, వార్డ్ మెంబర్స్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 45 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల విజయం సాధించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ నేను ప్రచారానికి రాకున్నా పార్టీ బలం మీ శక్తి యుక్తితో గెలిచి వచ్చారు. మీ కృషి, కష్టంతో పాటు అన్ని వర్గాల, అన్ని మతాల సహకారంతో గెలిచి వచ్చారు. కండువా వేసుకుని గెలిచిన వారు నా సర్పంచ్లు, కండువా వేసుకుని ఓడిపోయిన సరే వారు నాకు సర్పంచ్లు అని ముందే చెప్పినా. గెలిచిన వారికి నిర్మల ఓడిన వారికి నేను సన్మానం చేస్తా. ఎందుకంటే నేను కూడా ఓడిపోయిన అని అన్నారు. నేను రాకున్నా గెలిచి చూపించారు. మీ అందరికీ నా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలలో సదాశివపేట మండలము, కొండాపూర్ మండలము, కంది మండలము, సంగారెడ్డి మండలం 4 మండలాల్లో 84 మనకు 84 గ్రామ పంచాయతీల్లో మనము నామినేషన్ కంటే ముందు నియోజకవర్గ నాయకులతో మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ప్రకటించుకున్నాము. 84 గ్రామ పంచాయతీలో మనము అభ్యర్థులను ప్రకటించుకున్నాము. అన్ని గ్రామాలలో 84 మంది గ్రామ పంచాయతీల్లో మన పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జ్ అంజనేయులు, నిర్మల, టీం అంతా, అందులో జనరల్ సెక్రటరీ తోపాధ్యాయ మిషన్, షెఫీ కౌన్సిలర్ కూడా మైనార్టీలలో పనిచేసిండు, పూర్ణసంతో కోఆర్డినేషన్ చేసిండు, కిరణ్ కూడా కోఆర్డినేషన్ చేసిండు, జార్జ్ కూడా కోఆర్డినేషన్ చేసిండు, ప్రెసిడెంట్ అక్కడ సత్తంగా కూడా కోఆర్డినేషన్ చేసిండు, బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి సిడిసి, చిదురుప రఘుగౌడ్ బ్లాక్ ప్రెసిడెంట్, ప్రభు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రెసిడెంట్, బుచ్చిరాముడు ప్రెసిడెంట్, మోతీ ప్రెసిడెంట్, అట్లాగే సదాశివపేట ప్రెసిడెంట్ సిద్ధన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్. మీ కష్టము, మీ ప్రయత్నము, నేను మీ గ్రామాలలో రాకున్నా, నేను ఎవరిని కూడా ఒక ఓటు అడగకున్నా మా అభ్యర్థులను గెలిపిండని నేను చెప్పకపోయినా అడగకపోయినా మీ కష్టంతో మీరే మీ పైసలతోటే మీ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మరి మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నాయకత్వంలో, ఇన్ఛార్జ్ నటరాజన్ గారి డైరెక్షన్, మన జిల్లా మంత్రి గారు దామోదర్ గారు, ఇన్ఛార్జ్ వివేక్ గారితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ఉత్తమ్ రెడ్డి గారు, అంటే అందరూ కూడా పొన్నం ప్రభాకర్ కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే సీతక్క కానివ్వండి, అజారుద్దీన్ కానివ్వండి, సిఆర్ కానివ్వండి, కొండ సురేఖ గారు కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి కదా. అంటే నేను రాకుండా అరే కూర్చోమన్నా మీరు గెలిచి రావాలని మీకు అందరికి చెప్పేసిన. నాకు మాట నాకు శ్రీరామ్ ట్రై చేసిండు రావాలని, రానని చెప్పిన. సాయి కల్పకు ట్రై చేసిండు, రానని చెప్పిన. ఇక మీతోళ్ళంతా ఇక ట్రై చేయలేరు ఎవరు, ఎందుకంటే ఇట్లా రానని చెప్పి. కానీ నేను రాకపోయినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పార్టీకి ఉన్న బలము, శక్తి, మీ యుక్తి, మీ ఆలోచన, మీ ప్రయత్నము, మీ డబ్బు ఇవన్నీ కూడా సమకూర్చుకొని 84 మనకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో 45 మంది 84లో 45
మంది గ్రామ సర్పంచులుగా కాంగ్రెస్ కండువాతో బ్యానర్ మీద సంగారెడ్డిలో గెలవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలలో ఉన్న కార్యకర్తల కృషి, అన్ని గ్రామాలలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమస్త కులాలు, సమస్త మతాల సహకారంతో మీ కృషి, మీ కష్టము, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను, మెంబర్లను, ఉప సర్పంచ్లను చేయడం జరిగింది. మీరు గెలిపించుకోవడం జరిగింది. 45 మంది గెలిచిన వారికి, గెలిపించిన వారికి, మీ మండల నాయకత్వానికి, నియోజక నాయకత్వానికి నా పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు. మీ అందరికీ గెలిచిన వాడే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కండువా వేసుకున్నాక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఓడిపోయినా, ఆ సర్పంచ్ ఎవరైతే ఓడిపోయినో అన్నఫీషియల్గా వాళ్ళే నాకు సర్పంచులు అని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన. ఈ డయాస్ మీద ఇప్పుడు గెలిచిన వాళ్ళు నిర్మల, అంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ అండ్ రఘు, మిగతా బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు సన్మానం ఎవరు చేస్తారు? గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేస్తారు. వీళ్ళు నేను ఓడిపోయిన వాళ్ళని నేను సన్మానం చేస్తాను. నేను ఓడిపోయాను కాబట్టి ఓడిపోయిన చేసుకుంటా, షేర్ చేసుకున్నాం ఇద్దరం. ఇంకా నాకు చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ ఆమె, ఓడిపోయిన నాయకుడు నేను చేసుకుంటాను. ఈయన ఇద్దరి మధ్యలో ఉంటాడు, ఈయన అంతే. అంతే. ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే 5 మంది సర్పంచ్ మన కాంగ్రెస్ అని అనవసరం. అపోజిషన్ ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే మనకు బీఆర్ఎస్. ఎంతవరకు బీఆర్ఎస్లోకి సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా, రాకపోయినా మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. ఆయన నాకు నచ్చిన పని చేసింది. నేను మాట వరుసకి రెడీ. ఇప్పుడు ఒక నిర్ణయము, ఎవరైతే రెబల్స్ అంటున్నారు, రెబల్స్కి ఇప్పుడు ఎవరికి కూడా ఇక్కడ ఈ డాష్ మీద నో ఎంట్రీ. రెబల్స్కి ఎవరికి, కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి నో ఎంట్రీ. కానీ ఒక ఎంట్రీ ఏంటంటే, గెలిచిన అయినా రెబల్స్కి నో ఎంట్రీ, నో ఎంట్రీ రెబల్స్కి. నుంచి రిజర్వేషన్ ఏమొస్తుందో తెలియదు. అయినా కంది గ్రామ పంచాయతీలో శ్రీరాము తాను సర్పంచ్గా కావాలని, సర్పంచ్గా ఏ రిజర్వేషన్ వచ్చినా నాకు టికెట్ ఇవ్వండి సార్ అని తాను అడిగిన సందర్భంలో తాను ఒక 4-5-6 సంవత్సరాల నుంచి కందిలో విఠలేశ్వర భగవాను యొక్క జాతర జరుగుతుంది. ఆ జాతర సంబంధించి ప్రతి సంవత్సరము శ్రీరాము ఆర్థికంగా లేకపోయినా
ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి సంవత్సరం ఆ ఊరు జాతర గతంలో ఎంతోమంది చేసేవాళ్ళు, తర్వాత అది కొంత తగ్గింది. శ్రీరామ దాని మళ్ళీ విఠలేశ్వర దేవాలయం కంది తాను మళ్ళీ 30-40 లక్షలు ఖర్చు పెట్టి రిజర్వేషన్ ఏమొస్తుందో రాదా తెలియదు, గెలుస్తామా కొడతామా క్లారిటీ ఉండదు. అయినా డబ్బులు లేకపోయినా తాను శ్రీరాము ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఎక్కడైనా దసరా ఉత్సవాలు సంఘటన చేస్తారు. ఆ రీతిలో తాను ప్రతి సంవత్సరము విఠలేశ్వరుని యొక్క జాతర బ్రహ్మాండంగా జరిపిన ఒక చరిత్రలో తాను కష్టపడడం మనం చెప్పక తప్పదు. అందుకే ఈ విషయం మీ అందరూ కూడా చెప్తున్నాను. ఒక 2 నెలల కిందట అనుకుంటే నేను అనుకోకుండా ఆ చెరువు చూడడానికి ఆ గ్రామానికి పోయినప్పుడు అందరూ ఊరు మధ్యలోనే శ్రీరామ్ అడిగాడు, రిజర్వేషన్ ఏం శ్రీరామ్ ఏంటి అంటే ఏమొస్తుందో తెలియదు అన్నాడు. నేను ఆ చెప్పిన జనరల్ అయినా అది కంది గ్రామ పంచాయతీ జనరల్ అయినా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్వి, ఇంకేదైనా నువ్వే సర్పంచ్ క్యాండిడేట్, ఎస్సీ అయితే నువ్వే ఉంటావు, ఎస్సీ మాదిగా జనరల్ సీట్లో కంది గ్రామ పంచాయతీ చౌరస్తా పెద్ద అడ్డ ఏదంటే కంది జనరల్ సీట్లో ఆ ఊళ్ళో ఉన్న సమస్త కులాలు, సమస్త మతాలు, ఇంక్లూడింగ్ కొంతమంది రెడ్డిలు కూడా అనుకుంటున్నారు. అందరూ ఇతను ఎస్సీ అయినా ఎస్సీ మాదిగా అందరికి ఊరంతా అయినా మీకు జనరల్ సీట్లో పెద్ద మనసుతో కంది గ్రామస్తులు సమస్త కులాల సమస్త మతాల కంది గ్రామ ప్రజలందరికీ శ్రీరాముడు కష్టము, శ్రీరామ్ పడ్డ స్ట్రగుల్స్, వయసు ఈయన వయసు 30 సంవత్సరాలు. మరి ఇతన్ని సర్పంచ్గా ఆ గ్రామ ప్రజలు గెలిపించినందుకు నేను వారందరికీ వందనాలు, అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు మీ అందరికీ.